ఈ వీడియోలో అన్ని పాఠశాలలు కొత్త విద్యార్థులను అంటే ఈ 2026-27 సంవత్సరంలో కొత్తగా ఎవరైతే పాఠశాలలోకి చేరుతుంటారో వారినన్నమాట. యూడైస్ ప్లస్లో మన పాఠశాలలోకి చేరిన కొత్త విద్యార్థులను ఎలా యాడ్ చేయాలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా యూడైస్ ప్లస్ని ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేశాక మొదటగా వచ్చే సైట్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక పైన మనకు లెఫ్ట్లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది. ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో మీద క్లిక్ చేయగానే మనకు స్క్రీన్లా వస్తుంది. ఇక్కడ మనము 4th ఆప్షన్ అయిన స్టూడెంట్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేశాక మనం ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనము యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ మన పాఠశాల డైస్ కోడ్, పాస్వర్డ్ మనం ఏదైతే ఆల్రెడీ సెట్ చేసామో ఆ పాస్వర్డ్ని ఇచ్చి కింద క్యాప్చర్ కోడ్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఇలా సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ మనకు 2 అకాడమిక్ ఇయర్స్ చూపిస్తుంది. ఒకటి ప్రస్తుతం ఉన్న 2026-27 అకాడమిక్ ఇయర్, మరొకటి వచ్చేసి గతం అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ కూడా చూపిస్తుంది. మనం ఇప్పుడు 2026-27 అకాడమిక్ ఇయర్లోకి ఎంటర్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఇప్పుడు ఇక్కడ మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతులు మొత్తం మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి. ఇప్పుడు మనం కొత్త విద్యార్థుల్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ విద్యార్థులు కాబట్టి మనం వారి కోసం అని చెప్పి క్లాస్ ఆర్ గ్రేడ్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని ఎక్కడ చూపిస్తుందో అక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వ్యూ అండ్ మేనేజ్ యాడ్ స్టూడెంట్ అని 2 ఆప్షన్స్ చూపిస్తుంది. మనం ఇక్కడ యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జనరల్ ప్రొఫైల్ కింద అంటే ఏ విద్యార్థి అయితే జాయిన్ అవుతున్నాడో ఆ విద్యార్థికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చెక్ ఆధార్ నంబర్ అవైలబిలిటీ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఆప్షన్లో మనం విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ ఇచ్చామంటే ఆ విద్యార్థి ఏదైనా స్కూల్కి మ్యాప్ అయ్యాడా అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద జనరల్ ప్రొఫైల్లోకి వస్తే 4.1.1 ఇక్కడ మనం స్టూడెంట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో సర్నేమ్తో సహా పూర్తిగా ఇవ్వండి. నెక్స్ట్ 4.1.2 జెండర్ ఇవ్వాలి, మేల్ ఆర్ ఫిమేల్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4.1.4 మదర్స్ నేమ్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ 4.1.6 వచ్చేసి గార్డియన్స్ నేమ్ వచ్చేసి మనకు ఆప్షనల్, కంపల్సరీ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి 4.1.7 ఆధార్ నంబర్ ఆఫ్ స్టూడెంట్ అంటే విద్యార్థి యొక్క ఆధార్ నంబర్, ఎవరైతే ఆ విద్యార్థి చేరుతున్నారో ఆ విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 4.1.8 నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఇన్ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డులో ఆ విద్యార్థి పేరు ఎలాగైతే ఉందో అలాగ పూర్తిగా సర్నేమ్తో సహా మనం ఇక్కడ పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4.1.9 అడ్మిషన్ డేట్ అనమాట. ఆ విద్యార్థి మన పాఠశాలలోకి ఎప్పుడైతే చేరింటాడో ఆ రోజు డేట్ మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే పర్లేదు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ 4.1.11 వెదర్ CWSN ఎస్ ఆర్ నో ఇక్కడ ఇవ్వాలి. ఎనేబుల్ అయితే ఎస్ ఇవ్వండి, లేదు అంటే నో ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ ఒక స్క్రీన్ పాపప్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీకు కన్ఫర్మ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అంటే ఇక్కడ మీరు ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయినా అని చెప్పి మరలా ఒకసారి అడుగుతుంది మనల్ని. మీరు ఇంకొకసారి ఇక్కడ తరువుగా ఒకసారి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టే అనిపిస్తే ఇక్కడ మనం టిక్ మార్క్ కొట్టాలి. ఇలా అన్నిటికీ టిక్ కొట్టేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ద స్టూడెంట్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే మీరు ఇక్కడితో విజయవంతంగా ఆ విద్యార్థిని మీ పాఠశాలలో చేర్చుకున్నారనమాట. స్టెప్ బై స్టెప్ చూసారు కదా. థ్యాంక్ యూ.